హీరో పవన్ కళ్యాణ్ సార్ డైలాగులు చెప్తుంటే థియేటర్లు దడదడదడలా ఆడిపోతాయి. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. అయితే సినిమా డైలాగులు చెప్పాలంటే నాకు మా చెడ్డ చిరాకు అంటున్నాడు ఆయన. కోస్తాం నరకతాం అని డైలాగులు చెప్తే తాట తీస్తానని వైఎస్ఆర్సీపీ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చేశారు. నమస్కారం సార్, ఏంది సంగతి? గత పాలకులు ఆవు కథలాగా మళ్ళీ గత పాలకుల దగ్గరికి వెళ్ళిపోయారా? ఏం చేశారు సార్ గత పాలకులు? వస్తే మేము అంతా చూస్తామంటే మీరు రావాలి కదా. మళ్ళీ వస్తాము అంటున్నారు కదా వాళ్ళు. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. వచ్చారే అనుకోండి, అప్పుడు ఏంది సార్ పరిస్థితి? రప్ప రప్పనేగా. నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చిన సినిమాలో డైలాగులు చెప్పండి నేను. అది ఏంది సార్, మీరు మీటింగులో చెప్పేవన్నీ డైలాగులే కదా. సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం. అన్నట్టు అదేదో సినిమాలో సింహం గడ్డం అని ఏదో డైలాగ్ చెప్పారు సార్, సరిగ్గా గుర్తు రావడం లేదు. సింహం గడ్డం తీసుకుంది, మేము గడ్డం తీసుకోలేదు. అదే అదే. అబ్బా ఏం డైలాగ్ సార్ అదే, సూపర్, మైండ్ బ్లోయింగ్. నిజంగా గడ్డం తీసుకుంటే దరిద్రంగా ఉంటుంది. చూడండి, ఆలోచించండి. సరే, సింహాలు ఎలుగుబండ్ల సంగతి అలాగ ఉంచండి. వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి రాదని ఎందుకు అనుకుంటున్నారు? మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు 11 సీట్లకు వచ్చేవాళ్ళు కాదు. మీరు అట్టయితే 2019లో చంద్రబాబు గారు ఓడిపోయారు అంటే అంతకుముందు 5 ఏళ్ళు ఆయన అద్భుతమైన పాలన చేయలేదనేది కదా మీరు చెప్పేదా సార్? అటు చూడండి సార్, మీ ఫ్యాన్స్ ఎట్టా అరుస్తా ఉన్నారో. మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో బెదిరిస్తా ఉన్నారు, కోస్తామంటున్నారు. అరవనీయండి సార్, పాపము. ఇంతకు ముందు సీఎం సీఎం అని అరిచేవాళ్ళు, మీరు జయము జయము చంద్రన్న అని సాంగ్ వేసుకున్నప్పటి నుంచి ఓజీ ఓజీ అని అరుస్తూ ఉన్నారు. ఏదో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అరుస్తుంటారు. అరవనీయండి సార్.